మెగా ఫ్యామిలీ సొంత నియోజకవర్గమైన నర్సాపురం అసెంబ్లీలో జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ విజయం సాధించడంతో జనసేన శ్రేణులు సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. నర్సాపురాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానంటూ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ప్రజలకు భరోసా ఇస్తున్నారు. రాష్ట్రానికి స్వర్ణయుగం రాబోతుందని జనసేన నేత మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు. జనసేన విజయ వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. నర్సాపురం పార్లమెంట్ లో కూటమి క్లీన్ స్వీప్ చేసింది. నర్సాపురం ఎమ్మెల్యేగా బొమ్మిడి నాయకర్ జనసేన పార్టీ నుంచి గెలుపొందిన పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం సార్ చెప్పండి, ఎలా ఉన్నాయి విజయ వేడుకలు, ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం నర్సాపురం మొత్తం కూడా క్లీన్ స్వీప్ చేశారు. చాలా బ్రహ్మాండమైన ప్రజల తీర్పు అండి ఇది. అంటే ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి కూడా ప్రజలు చాలా విసిగిపోయిన పరిస్థితి. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఈ దుర్మార్గ ముఖ్యమంత్రిని ఎప్పుడు ఇంటి తరిమి కొడదామని ఆలోచనతోటి ప్రజలందరూ కూడా వాళ్ళ ఎలక్షన్స్ మరి ఆ రోజు తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా మరి రాబోయే 5 సంవత్సరాలు కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమికి ప్రజలందరూ కూడా అధికారం కట్టబెట్టారు. మరి రాబోయే రోజులు మేమందరూ కూడా ప్రజలకి ఒక మంచి ప్రభుత్వాన్ని, రాష్ట్ర అభివృద్ధి ముందుకు తీసుకెళ్లే విధంగా, ప్రజలకు అన్ని రకాలుగా కూడా న్యాయం చేసే విధంగానే మా పరిపాలన ఉంటుంది. అదేవిధంగా నియోజకవర్గ ప్రజలు కూడా, నర్సాపురం నియోజకవర్గం ప్రజలందరూ కూడా మంచి మెజార్టీ నాకు ఇచ్చారు. మరి వారందరికీ కూడా నేను రుణపడి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తూ మరి పెద్దలు సుబ్బారాయుడు గారి సహకారంతో మరి నియోజకవర్గాన్ని కూడా మంచి అభివృద్ధి తీసుకెళ్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా మా పార్లమెంట్ నుంచి కూడా, నర్సాపురం పార్లమెంట్ నుంచి కూడా మరి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. 7 కూడా మరి పూర్తిగా ఇక్కడ గెలవడం, అదేవిధంగా ఎంపీ మరి బీజేపీకి మరి శ్రీనివాసవరం గారు కూడా గెలిపించి మంచి మెజార్టీతో గెలవడం కూడా ఇదందరూ కూడా ప్రజలు ఇచ్చిన ఒక మంచి తీర్పుగా మేము తెలియజేస్తున్నాం. మేము అదేవిధంగా మరి వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 15 సీట్లు 15 మరి గెలవడం కూడా మరి రాష్ట్ర ప్రజలు ఏ రకమైన తీర్పు ఇచ్చారో కూడా మనందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. అంటే ఎందుకంటే ఏదైతే ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ అధికారాన్ని చేతిలో పెట్టుకొని అన్ని రకాలుగా కూడా ప్రజలను కానీ ప్రతిపక్ష పార్టీలను కానీ ఏ రకంగా ఇబ్బంది పెట్టారో కూడా ప్రజలందరూ చూస్తున్నారు. ప్రజలు సరైన సమయంలో సరైన తీర్పునివ్వడం కూడా ఇది మంచి పరిణామంగా తెలియజేసుకుంటూ మరి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. సార్ మీరు చెప్పండి, అంటే దాదాపు 151 స్థానాల నుంచి ఈరోజు వైసీపీ దారుణంగా కూడా పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరి ఏపీలో ఎటువంటి రోజుల్లో వస్తున్నాయనుకోవచ్చు ప్రజలకి? తప్పనిసరిగా ఏపీ స్వర్ణంలోకి అడుగు పెడుతుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక నాయకత్వంలో, మోడీ గారి యొక్క ఆశీస్సులతో తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో, ప్రగతి పదంలో భారతవనిలోనే అగ్రగామిగా ఉంటుందంటలో ఎటువంటి అనుమానం లేదన్న విషయం తెలియపరుస్తున్నా. ఎందుకంటే ఒక ఉత్సాహంగా, ఉత్తేజంగా, పట్టుదలగా ఉన్నటువంటి మరి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత, ఆయన ఈ రోజున 70,000 ఓట్లు మెజార్టీతో, మరి భారీ మెజార్టీతో మరి అక్కడ నియోజకవర్గ ప్రజలు నెగ్గించినటువంటి విషయం మనం చూసాం. అదేవిధంగా 14 సంవత్సరాలు అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున 4వ ముఖ్యమంత్రిగా మరి ఆంధ్ర రాష్ట్రానికి అవుతున్నటువంటి విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. ఆ విధంగా అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో మరి యువకుడు, ఉత్సాహంతో, పట్టుదల, ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రగతి పదంలో, అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళినటువంటి ఒక దీక్షతో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందడంలో ఎటువంటి అనుమానం లేదు, డోకా లేదు. అదేవిధంగా మోడీ గారి యొక్క ఆశీస్సులు కూడా ఉంటాయి కనుక తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో, ప్రగతి పదంలో ముందుకు దూసుకువెళ్తుందని సందర్భంగా తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అది చూస్తున్నాం కదా, నర్సాపురం పార్లమెంట్లో పూర్తిగా క్లీన్ స్వీప్ చేయడంతో పాటు రాష్ట్రంలోనే భారీగా కూడా అత్యధిక స్థానాలు దక్కించుకోవడం, దాదాపు 50,000కు పైగా మెజారిటీ వచ్చినటువంటి అభ్యర్థులు ఎంతోమంది కూడా ఈరోజు విజయడంకం మోగించడం పట్ల ఖచ్చితంగా రాష్ట్రానికి స్వర్ణయుగం వస్తుందంటూ కూడా మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, భీమవరం నుంచి.